బుద్ధి, జ్ఞానము, వివేచన ఈ మూడింటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసా. దానియేలు భక్తులకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఎటువంటిదో, ఆ దానియేలు భక్తుడు దేవుని దగ్గర ఏది సంపాదించుకోవడానికి, దేనికోసం ఆశపడి దేన్ని పొందుకోవడానికి జీవితాన్ని జీవించడం మనం గమనిస్తా ఉన్నాం. జ్ఞానం రెండు రకాలుగా ఉంటుందని, లోకానికి సంబంధించిన జ్ఞానం, అదేవిధంగా పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఉంటుందని. లోకానికి సంబంధించిన జ్ఞానం కంటే పరలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం ఆశించాలన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అలానే లాస్ట్ వీక్ పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఉన్నా కానీ కేవలం పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఒక్కటే మనిషిని నిలబెట్టదని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తా ఉన్నాం. దయచేసి బైబిల్స్ తీసి, కేవలం జ్ఞానం ఒక్కటే కాదు కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఏ బహుమానమైనా దేవుని ప్రేమ చేత అది వాడబడకపోతే, అది దేవుడిచ్చిన బహుమానమైనా కానీ, దేవుడిచ్చిన వాగ్దానమైనా కానీ, ఏదైనా కావచ్చు, అది వ్యర్థమే అని చెప్పి, ఆ దీవెన బహుమానం పొందుకున్న వాళ్ళు కూడా వ్యర్థులు అని చెప్పి బైబిల్లో పౌలు భక్తుడు రాసిన మాటను మనం చూస్తా ఉన్నాం. చదువుతారా? 2వ వచనం, 13వ అధ్యాయం 2వ వచనం, మొదటి కొరింథీయులు. నేను మీకు చెప్పుతూనే నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నాను. కాదు నాన్న, మొదటి కొరింథీ 13:2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. సో ప్రవచించే కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతా నాకు ఉన్నా కానీ కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. కొండలు పెకిలించగల పరిపూర్ణమైన, మామూలు విశ్వాసం కాదు, హాఫ్ ఫెయిత్ కాదు, కంప్లీట్ ఫెయిత్, పరిపూర్ణమైన విశ్వాసం నాకు ఉన్నను. ప్రేమ లేని వాడనైతే, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అన్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. సో జ్ఞానము పరలోకానికి సంబంధించింది కావచ్చు, వరాలు పరలోకానికి సంబంధించినవి కావచ్చు, లోకానికి సంబంధించింది సంబంధించక దేవునికి దగ్గర నుంచి పొందుకున్న ప్రతి ఒక్కటి కూడా దేవుని ప్రేమ చేత డైరెక్ట్ చేయబడాలి అన్న సత్యాన్ని మనం గ్రహించాలా. దేవుని ప్రేమ లేకపోతే, దేవుని వాగ్దానమైనా కానీ దేవుని ప్రేమ చేత నడిపించబడకపోతే, లేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తా మనం ఆ పని చేయకపోతే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఏ వాగ్దానమైనా, లేకపోతే ఏ దీవెనైనా, లేకపోతే ఏ వరమైన దేవుడు ఎందుకు ఇస్తాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇస్తాడు, ఆయన పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇస్తాడు. ఈవిల్ అంటే ఏమని నేర్చుకున్నాము మనం? చెడుతనము, దుష్టత్వం అంటే ఏమని నేర్చుకున్నాము? దేవుని పర్పస్ని, లేకపోతే దేవుని చిత్తాన్ని ఉల్లంఘించేది దుష్టత్వం నేర్చుకున్నాం. ఎనీథింగ్ దట్ స్టాండ్స్ అగెయిన్స్ట్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈవిల్ అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో దేవుని యొక్క చిత్తాన్ని, లేకపోతే దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా నిలబడేది ఏదైనా కానీ చెడుతనమే. అవునా? బైబిల్ ప్రకారం దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? యోహాను 15లో యేసు ప్రభువు ఏమంటాడంటే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞల్ని మీరు గైకొంటారు అన్నాడు. సో దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొంటాం, ఒబీడియన్స్ చూపించడం. సో దేవునికి ఒబీడియన్స్ చూపించడంలో మన ప్రేమ కనిపిస్తుంది. సో దేవునికి ఒబీడియన్స్ ఏ విషయంలో చూపిస్తాము? దేవుని యొక్క సంకల్ప ఉద్దేశంలో, ఆయన పర్పస్ ఓరియంటేషన్లో మనం ఒబీడియన్స్ చూపిస్తాం. అంతేనండి. సో జ్ఞానము పొందుకుని అది దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికో, దేవుని యొక్క సంకల్పాన్ని చేయడానికో మనం వాక్యలేదు అనుకోండి,
బహుమానం పొందుకుని, వాగ్దానం పొందుకుని, దేవుని సంకల్పం కోసం దాన్ని మనం వాడలేదు అనుకోండి, అది దేవుడిచ్చిన బహుమానమైనా కావచ్చు, దేవుడిచ్చిన దీవెనైనా కావచ్చు, దేవుని చేతిలోంచి వచ్చిన దేవుని ఉద్దేశం కోసం అది వాడబడకపోతే అది ఈవిల్ కింద మారిపోతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అది చెడు కింద మారిపోతున్న విషయాన్ని మనం గమనించుకోవాలా. లూసిఫర్ని సృష్టించింది ఎవరు? దేవుడు. లూసిఫర్కి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. లూసిఫర్కి అందాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. లూసిఫర్కి వర్తకాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. బైబిల్లో నేను ఒకప్పుడు మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తే లూసిఫర్ యొక్క చరిత్ర ఉంటుంది. ఆశ్రయమైన కేరుబుగా నేను నిన్ను నియమించానని చెప్పి దేవుడు, ఆయనకు ఒక పరిశుద్ధ స్థలం ఉండదని ఒకప్పుడు లూసిఫర్కి, భూమి మొత్తానికి ఒక ఆశ్రయమైన కేరుబుగా అంటే ఒక దేవదూతగా భూమి మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత దేవుడు లూసిఫర్కి ఇచ్చాడని, లూసిఫర్ని సృష్టించినప్పుడు రకరకాలైనటువంటి రాళ్ళని, ప్రెషస్ స్టోన్స్ని, బంగారాన్ని, వజ్రాల్ని లూసిఫర్నే అలంకరించడానికి దేవుడు సృష్టించాడని, లూసిఫర్ని సృష్టించినప్పుడు ఆయనతో పాటు ఒక క్వైర్, మ్యూజిక్ బెస్ట్ మ్యూజిషియన్గా లూసిఫర్ని దేవుడు సృష్టించాడనే విషయాన్ని మనం నేర్చుకున్నాం బైబిల్లో. ఇన్ని గిఫ్ట్స్ ఎవరిచ్చారు లూసిఫర్కి? దేవుడే ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ దేవుని పర్పస్ కోసం వాడబడకపోతే దేవుని గిఫ్టే ఈవిల్ కింద మారిపోయే అవకాశం ఉంది. మారిపోయే అవకాశం అది మారిపోద్ది. ఈవెన్ దో ఇట్ ఈస్ గాడ్స్ గివెన్ గిఫ్ట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్, దేవుని చేతిలోంచి పొందుకున్న వాగ్దానమే దేవుని వ్యతిరేకమైన దుష్టత్వం కింద మారిపోతుంది. అందుకే బైబిల్లో ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలా. కొండలు పెకిలించే విశ్వాసం మనకున్న, సంపూర్ణ విశ్వాసం మనకున్న, మర్మాలు తెలిసిన, ప్రవచించే వరం మన దగ్గర ఉన్న, ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటే విధేయత చూపించకపోతే వ్యర్థుడు. దేవుని సంకల్పం కోసము నువ్వు జీవించకపోతే వ్యర్థుడు అని. అది ప్రేమ లేకపోతే వ్యర్థులు అంటే, ప్రేమ అంటే ఏంటి? మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞని మీరు గైకొంటారు. సో ప్రేమ ఈజ్ ఈక్వల్ టు విధేయత. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు విధేయత. లవ్ ఈజ్ ఈక్వల్ టు ఒబీడియన్స్. మనం అది గుర్తుపెట్టుకోవాలా. యేసు ప్రభు తండ్రిని ప్రేమించాడు. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాడు? ఆయన తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు. అవునా కదండి? ప్రేమ దేంతో ఈక్వేట్ చేశారు? విధేయతతో ఈక్వేట్ చేశారు. ప్రేమ దేంట్లో కనిపిస్తుంది? ప్రేమించే వాళ్ళు చెప్పిన మాటల్ని మీరు ఏ రకంగా అంగీకరిస్తారో, ఏ రకంగా ఆ మాటలు మీ జీవితంలో మీరు నెరవేరుస్తారో దాని మీద ప్రేమ ఆధారపడి ఉంటుంది. అవునా? హీరోయిన్ నన్ను ప్రేమిస్తూ దూకు అంటే హీరో ఎందుకు దిగుతాడు? ఎందుకు దిగుతాడు? ప్రేమ ఈజ్ ఈక్వల్ టు విధేయత. నువ్వు చెప్పావు, నువ్వు చెప్పింది నేను చేస్తాను. నువ్వు చెప్పింది నేను చేయకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి అర్థం లేదు. ఎందుకు వాగ్దానం చేసి దేవుడు నిలబెట్టుకుంటాడు? ఆయన గొప్పదనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వాగ్దానం చేస్తే దేవుడి ప్రేమలో కల్మషం ఉండదు, దేవుని ప్రేమలో కల్తీ ఉండదు. కాబట్టి దేవుడు ఒకవేళ నేను ఐ లవ్ యూ అంటే నిజంగా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నేను నిన్ను కాపాడుతాను రా అంటే ఒక్కసారి చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాటకి ఆయన విధేయత చూపిస్తాడు. ప్రేమలో విధేయత ఉంటుంది. ప్రేమ లేకపోతే వ్యర్థుడు, ప్రేమ లేకపోతే వ్యర్థుడు, ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటే అర్థం ఏంటంటే విధేయత చూపించకపోతే, దేవుని సంకల్పానికి సంబంధమైన విధేయత చూపించకపోతే, మన దగ్గర ప్రవచన వరం ఉన్నా, నా దేవుని దగ్గర నుంచి పొందుకున్నా, నేను ప్రార్థన చేస్తే బీభత్సమైన అద్భుతాలు జరిగిపోయినా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చబడకపోతే, ప్రేమ లేకపోతే నేనేమైపోతాను? వ్యర్థుడైపోతున్న విషయాన్ని నేర్చుకోవాలా.
మన పిల్లలు దేవుడిచ్చిన వాగ్దానం కావచ్చు, మన ఉద్యోగాలు దేవుడిచ్చిన వరాలు కావచ్చు, దేవుడు ఇచ్చిందైనా దేవుడు సృష్టించిందైనా. ఈ చర్చ ఎవరు చెప్తే స్టార్ట్ చేసాము? దేవుడు చెప్తే స్టార్ట్ చేసాం. దేవుని చిత్తానుసారంగా ఈ సంఘం నడవట్లేదు అనుకోండి, ఈ సంఘం ఏమైపోతుంది తెలుసా? ఈవులు అయిపోతుంది. నన్ను సేవకు పిలిచింది దేవుడే. దేవుని చిత్తాన్ని చేయక దేవుడిచ్చిన వరాలను ఉపయోగిస్తా నా ఇష్టాన్ని నేను చేస్తున్నాను అనుకోండి, నేనేమైపోతాను? దుష్టుని అయిపోతాను, ఈవులు అయిపోతాను. వరాలు పనిచేస్తూనే ఉండొచ్చు నాలో. గమనించండి, సైతాన్లో ఇంకా ఆ మ్యూజిక్ టాలెంట్ ఇంకా పనిచేస్తుంది. సైతానుగా లూసిఫర్ పడిపోయి సైతాన్ అయిపోయిన తర్వాత కూడా వాడికి ఇంకా ఆ జ్ఞానము, దేవుడిచ్చిన వరం వరం నిలబడుతుంది. ఎందుకంటే దేవుడు ఒకసారి ఇస్తే వాడు ఆ అవతలుడు తగాదు వేసుకుని వెళ్ళిపోతుంది. నాకు ఇచ్చేది అన్నకు లాక్కునే టైప్ కాదు దేవుడు. దేవుడిస్తే ఇచ్చేస్తాడు. ద కాలింగ్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇర్రివోకబుల్ అని రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడ్డాడు. దేవుడు ఒకసారి ఇస్తే దాన్ని వెనక్కి తీసుకోడు. సైతానికి ఇప్పటికి కూడా మ్యూజిక్ గిఫ్ట్ పనిచేస్తుంది. కాబట్టి మనుషుల్ని దేవుల్లో నుంచి ఆకర్షించి దుష్టుల దగ్గర నడిపించడానికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లు ఈ లోకంలో రోజు రోజుకి పుడుతున్నారు. రకరకాల సంగీతాలు వస్తున్నాయి. అంత మరి దేవుని బిడ్డలు కాకపోతే అంత శ్రావ్యమైన సంగీతాన్ని వాళ్ళు ఎలా ఇస్తారు అంటే, అటువంటి సంగీతాన్ని సృష్టించగల గిఫ్ట్ ఎవరికి ఇచ్చారు? దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు ఒకప్పుడు. అది దేవుని చిత్తానుసారంగా వాడకపోతే అదేమైపోతుంది? సో నాలో దేవునికి సంబంధించిన వరాలన్నీ పనిచేస్తుంది ఉండొచ్చు. మీరు గమనించండి, హీలింగ్ నేను ప్రేయర్ చేసి హీల్ అవ్వచ్చు, నేను ప్రేయర్ చేసి అద్భుతాలు జరగవచ్చు. కానీ దేవుని ఉద్దేశం నెరవేర్చకపోతే నేనేమవుతాను? దుష్టుడుగా ఉండి కూడా ఒకప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వరాల్లో నేను ఆపరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దేవుని ఆత్మీయ వరాల్లో ఆపరేట్ అయ్యే వాళ్ళు అందరూ దేవుళ్ళు సరిగ్గా ఉన్నారు అనుకోవడానికి వీలు లేదు. అద్భుత క్రియలు, సూచక్రియలు దేవుడు ఇచ్చే వరాలు కావచ్చు. అవి జరుగుతున్నంత మాత్రాన, ఒకవేళ ఈ సంఘంలో జరుగుతున్నంత మాత్రాన ఈ సంఘం కరెక్ట్ అంటానికి ఆధారము లేదు. కొండలు పెకిలించే విశ్వాసము నాకు ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే, విధేయత లేకపోతే, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చకపోతే నేను వ్యర్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవించే సేవకుడుగా ఉంటూ కూడా నేను అద్భుత క్రియలు చేయడానికి, సూచక్రియలు చేయడానికి అవకాశం ఉంది. ఇది గమనించుకోవాలా. నాలో గిఫ్ట్స్ పనిచేస్తున్నాయి కాబట్టి నేను సరైన సేవకుడిని మీరు ఆలోచించుకుంటే అది పర్ఫెక్ట్ అయిపోద్ది. ఎప్పటికైనా నాలో గిఫ్ట్స్ పనిచేసిన దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం నెరవేర్చబడకపోతే ప్రాబ్లం ఎక్కడ అయిపోయిందంటే అండి, సంఘాలు ఎట్లయిపోయినాయి, క్రైస్తవులు ఎట్లయిపోయారంటే, సంఘాలకి క్రైస్తవులకు వచ్చే సమస్యలు మెయిన్. మీరు గమనించండి, దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? మనుషులు పడే కష్టాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, మనుషులు పడే బాధల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, మనుషులు ఉండే ఇబ్బందుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏ వాక్యం చూసినా, ఏ సంఘం చూసినా మనుషులు పడుతున్న ఇబ్బందుల గురించి, బాధల గురించి, వాళ్ళ కష్టాల నుంచి బయటకు వచ్చే మార్గం గురించి, వాళ్ళు పడుతున్న వ్యాధుల గురించి మాట్లాడుతున్న దానికి సానుభూతి చూపించడం జరుగుతుంది. కానీ వీటన్నిటికీ కారణం మనిషి యొక్క పాపమని, ఆ పాప విషయంలో ఏ మనిషికి కూడా ఎక్స్క్యూజ్ లేదని ఎవరు ఆలోచించట్లా. నాకు ఈరోజు కష్టం ఉండొచ్చు, నా జీవితంలో శ్రమ ఉండొచ్చు, కానీ ప్రైమరీగా మొట్టమొదటిగా నేను ఒక పాపిని. నా పాప లక్షణాల నుంచే, నా పాప స్వభావం నుంచే దేవుడికి దూరంగా జీవిస్తున్న నా జీవితాన్ని బట్టే ఆ కష్టం నాలోకి వచ్చింది. కానీ అది నా పొరపాటే, కానీ దేవుడు కావాలని చెప్పి ఆ కష్టాన్ని నా జీవితంలో పట్ల. మీలో సమస్య ఉందనుకోండి,
ఆ సమస్యకి నేను సానుభూతి చూపించడం వేరు, మీ సమస్యను అడ్రస్ చేయడం వేరు. కానీ వీటన్నిటి ఎన్ని సెకండరీ థింగ్స్. కానీ మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనమందరం పాపులం. అవునా? ఫస్ట్ గ్రేడ్ పాపులు మనం అందరం కాదా? మనమందరం పాపులమే. మన పడిపోయిన స్థితి నుంచి మనం ఎన్ని కొని తెచ్చుకున్నాం. ఒక దొంగ లేకపోతే ఒక ఖైదీ పారిపోయి వచ్చాడు అనుకోండి జైలు నుంచి. మీరు పోలీస్ ఆఫీసరు, పారిపోయి వచ్చాడు, మీరు ఆ జైలు ఇన్ఛార్జ్, మీరు కోసం వెతుకుతున్నారు. వీడు ఎక్కడో దొరికాడు. దొరికినప్పుడు ఆడు కాలు దెబ్బ తగిలి బాగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నాడు అనుకోండి. మానవత దృక్పథంతో కాలుకి గాయానికి కట్టయితే కడతాం, కానీ వాడు కట్టేసి వాడిని పంపించేస్తారా? కట్టేసి వదిలేస్తారా? మెయిన్ ప్రాబ్లం ఏంటి? వాడు క్రిమినల్, జైలు నుంచి తప్పించుకుని బయట తిరుగుతున్నాడు. అది మెయిన్ ప్రాబ్లం. అవునా కదండి? వీడు దొరికాడు, మీరు ఇన్ఛార్జ్, జైలు ఇన్ఛార్జ్. వాడి కాలుకైతే గాయం అయింది. వాడుకున్న ప్రాబ్లం ఒకటి ఉంది. ఎందుకు అయింది గాయం? గోడ దూకుతుంటే అయింది. సో వాడు కాలుకి గాయమైంది కదా అని చెప్పి, అరే నీకు ఎంత సౌండ్ వచ్చిందిరా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి గాయం పెట్టి ఆడికి ఒక ఇల్లు కొనిచ్చి, ఆడికి ఒక కారు కొనిచ్చి, ఎంత కష్టమైందో అని చెప్పి కాళ్ళతో సేవ చేస్తాం మనం. గాయాన్ని అయితే కడతాం, కానీ అసలు విషయం ఏంటి? వాడు తప్పు చేసి పారిపోతున్నాడు. విషయం గమనించండి. మనుషులకి కష్టాలు ఉన్నాయి, మనుషులకు బాధలు ఉన్నాయి, మనుషులకు ఇబ్బందులు ఉన్నాయి, మనుషులకు రోగాలు ఉన్నాయి. వీటన్నిటిని కాదంటలా. కానీ ఎన్ని ఎందుకు వచ్చినాయి? ఎవరితో ఉండాలో, ఎవరి దగ్గర ఉండాలో, ఎలా ఉండాలో ఆయన్ని విడిచిపెట్టి పందులతో సహవాసం చేసే స్థితి కొడుకు ఎందుకు వచ్చింది? వాడికి తీసుకెళ్ళి మంచి ఆహారం పెడతాం, మంచిదే. కానీ మనం ఫైనల్ గాడికి ఏం చేయాలా? బుద్ధి చెప్పాలా? అరే నువ్వు ఎందుకు ఈ స్థితికి ఎందుకు వచ్చావు? నువ్వు మీ నాన్న వదిలిపెట్టే కదా, అక్కడ ప్రేమించాను, మీ నాన్న ఉన్నాడు కదా, ఇక్కడ నువ్వు అంటే మనం వాడిని అక్కడ కూర్చోబెట్టి పందుల పక్కన క్లీన్ చేసి అది రోజు బిర్యానీ పెడుతున్నాడు, మంచి చేసినట్టు మనం ఏం చేయాలండి? ఒకరోజు అన్నం పెట్టినా కానీ వాడు ఫైనల్గా ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడో, ఎక్కడి నుంచి తెగదొంపులు చేసుకుని వచ్చాడో ఆ ఇంటికి చేర్చే మార్గాన్ని మనం వాడికి చూపించాలా. క్రిస్టియానిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పందుల పొట్టు క్లీన్ చేసి ఒక పక్క అక్కడ ఆడికి ఒక రూమ్ కట్టి మనం రోజు ఆడికి తీసుకొచ్చి బిర్యానీ పెడుతున్నాం. అది ప్రాసెస్ కాదుగా. అది నీకు తినడానికి లేదు, పందులతో ఉన్నావా, ఎంత కష్టం వచ్చింది నీకు, ఎంత ప్రాబ్లం వచ్చింది, నేను నీకు భోజనం పెడతానని చెప్పి ఆడికి అక్కడే కూర్చోబెట్టి భోజనం, ఆ రోజు ఆడ ఆకలిలో ఉంటే భోజనం పెడతాం మంచిదే. కానీ చేయాల్సిన పని ఏంటి? మెయిన్ వాడు ఏ స్థలానికి సంబంధించినాడో అక్కడికి వాడికి వెళ్ళటానికి వాడికి బుద్ధి చెప్పాలా. అవునా కదండి? అది జరగట్లేదు. అరే నీకు కష్టాలా, అప్పులా, మీకు శ్రమ వచ్చిందా, మీకు ప్రాబ్లంలో ఉన్నారా, డబ్బులు లేని స్థితిలో ఉన్నారా, దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పి వాడిని అక్కడే కూర్చోబెట్టి మేపుతున్నారు. కానీ ఆ స్థితిలోకి రావడానికి ప్రేమించే దేవుని యొక్క ప్రేమని తిరస్కరించి ఆ దేవుడు చెప్పిన మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది చెప్పండి? వీటన్నిటి కారణం ఏంటి? ఒకని అవిధేయత. ప్రాబ్లం ఏంటి? వాడు పందుల పొట్టు తింటున్నా, పందులతో సహవాసం చేసినా, మన జీవితాల్లో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, వీటన్నిటి కారణం ఏంటి చెప్పండి? ఒకటే ఒక కారణం. ఏంటది? అవిధేయత. దేవుని చిత్తానికి విధేయత చూపించి దేవుడు గీసిన గిరిలో మనం జీవిస్తున్నట్టయితే, జీవిస్తే రావుగా. పక్కకి వెళ్ళిపోయావు, దెబ్బ తగిలింది, దెబ్బకి కట్టుకడతాం అవసరమే. కానీ వాడికి ఏమి నేర్పించాలా? ఇప్పుడు నేను కట్టుకట్టాను, కానీ ఏ గిరి నుంచి బయటకు వచ్చావో ఆ లిమిట్స్లోకి వెళ్ళి నువ్వు మళ్ళీ జీవించని నేర్పియాలి. అది నేర్పిట్లా. ఇది అవ్వట్లేదు. జ్ఞానము ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ప్రేమ అని ఎందుకు చెప్పాడంటే, వీడికి ఎన్ని బిర్యానీలు పెట్టినా వీడి విధేయత నేర్చుకోకపోతే, వీడు తండ్రి ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళకపోతే, పందుల దగ్గర కూర్చుని బిర్యానీ తిన్నంత మాత్రాన వాడు ఆ తండ్రి కొడుకు అనిపించుకుంటాడంటే
అనిపించుకోడు. ఈ లోకంలో జీవిస్తా దేవుని చేత ఎంతో గొప్పగా ఆశీర్వదించబడి గొప్ప గొప్ప పొజిషన్లోకి వెళ్ళినంత మాత్రాన ఏ అవిధేయత చూపించి మనం పాపంలో పడ్డామో ఆ విషయంలో మనం సరి చేసుకుని దేవునికి విధేయత చూపించకపోతే పందులు పొట్టు దగ్గర కూర్చుని బిర్యానీ తింటాం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే, అరే నేను పందుల పొట్టు తిన్నాను, ఈరోజు అదే ప్లేస్లో కూర్చుని బిర్యానీ తింటున్నానని చెప్పి సంకలు కొట్టుకుంటున్నాను. కానీ మనం తింటానికి ఈరోజు తిన్నాను బిర్యానీ, కానీ నేను ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు, నేను ఉండాల్సిన ప్లేస్ ఇంకోటని ఆ ప్లేస్కి తిరిగి వెళ్ళడానికి. అందుకే పందులతో సహవాసం చేసినోడు తిరిగి రావడం గురించి దేవుడు ప్రస్తావన చేశాడు, కానీ మిగతా దాని గురించి ప్రస్తావన చేయలా. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొందినప్పుడు ఏ విషయంలో మారు మనసు కనిపించింది? పందులు కొట్టి బంగ్లా కింద మారలేదు, అవునండి. దేవుడు పందులు తీసేసి గొర్రెలు పెట్టలేదు, అక్కడ మీ అప్పులు తీసేసి డబ్బులు లేదు, అవునా? అక్కడికక్కడే బట్టలు తీసేసి కొత్త బట్టలు లేదు, అక్కడే స్నానం చేయించి మంచి అందగాడిగా తయారు చేయలేదు. ఆ ప్లేస్ వదిలిపెట్టి ఏ స్థలం నుంచి అయితే బయటకు వచ్చాడో ఆ స్థలంలోనికి వెనక్కి రావడానికి అది దాన్ని ప్రస్తావించాడు. వేరే దాన్ని ప్రస్తావించడా? మనం ఏం చేస్తున్నాము అంటే, క్రైస్తవత్వం ఎట్లా మిగిలిపోయిందంటే, పొల్లులు కొట్టి క్లీన్ చేసి దేవుడు గొర్రెలు ఇస్తాడు, షెడ్ పీకేసి దేవుడు ఇల్లు పెట్టేస్తాడు, సైకిల్ పీకేసి దేవుడు కారు ఇస్తాడు. కానీ ముందే ఏ ప్లేస్ దగ్గర ఒకప్పుడు పల్లీలు కొట్టి ఇప్పుడు బంగ్లా అయింది. కానీ పల్లీలు కొట్టి బంగ్లా అయినంత మాత్రాన బంగ్లా తండ్రి ఇల్లు కాదుగా, బంగ్లా తండ్రి ఇల్లు కాదుగా. పల్లీలో బెంజ్ కారులో చేయనంత మాత్రాన నువ్వు తండ్రి ఇంట్లో ఉన్నట్టేం కాదుగా. చాలా తెలివిగా సైతాను మోసం చేస్తున్నాడు. వరాలు పనిచేస్తున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ విధేయత అనేది మనలోకి రాకపోతే, ప్రేమ అనేది మనలో కనిపించకపోతే మనం వ్యర్థంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామన్న సత్యాన్ని మనం గమనించుకోవాలి. దేవుని కృపను పొందుకున్నాం, దేవుని బహుమానాలు పొందుకున్నాం, దేవుని గిఫ్ట్స్ మనకు పనిచేస్తున్నాయి, కానీ మనలో విధేయత అనేది డెవలప్ కాకపోతుంటే ఏది గుర్తు? మీ విశ్వాస జీవితం మెరుగుపడుతుందంటానికి ఏది గుర్తు? దేవుని వాక్యం విషయంలో మీ విధేయతలో మీకు ప్రోగ్రెషన్ రావాలా. మీరు స్పిరిచువల్గా రైట్గా ఉన్నారా రాంగ్ ఉన్నారా దేని బట్టి ఏది కొలమాను, ఏది మెజరింగ్ లైను? మన జీవితాల్లో వచ్చే గిఫ్ట్స్ మెజరింగ్ లైన్ కాదు, దేవుడు ఇచ్చే దీవెన మెజరింగ్ లైన్ కాదు, మన ఒబీడియన్స్ మెజరింగ్ లైన్. నేను ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోయిందనుకోండి, రేపు ప్రార్థన చేస్తే ఎయిడ్స్ పోయిందనుకోండి, నేను దేవుళ్ళో ఆత్మలు ఎదుగుతున్నట్టుగా అంటానికి అది సూచన కాదు. ఈరోజు నేను రెండు మాటలకు విధేయత చూపించగలిగి, రేపు నేను 3 మాటలకు విధేయత చూపించగలిగి, నా విధేయతని నేను ప్రోగ్రెసివ్గా నేను ఇంక్రీజ్ చేసుకోగలుగుతుంటే దేవుళ్ళు విధేయత కలిగిన జీవితాన్ని నేను జీవిస్తూ ఉంటే అప్పుడు నేను సరిగ్గా ఉన్నట్టు. వరాలు పనిచేసినంత మాత్రం నేను రైట్ కాదు, ఒబీడియన్స్లో నేను జీవిస్తుంటేనే నేను రైట్ని గమనించుకోవాలా. మీరు విశ్వాస జీవితంలో కరెక్ట్గా జీవిస్తున్నారా? దానికి ఏది గుర్తు? వాగ్దానాలు కాదు, మీరు పొందుకున్న దీవెనలు కాదు, మీ పిల్లలకు వస్తున్న మార్కులు కాదు, దేవుడు మీకు ఇస్తున్న ఆశీర్వాదాలు కాదు. వాటన్నిటిని పొందుకున్న తర్వాత మీరు ఎటువంటి విధేయత దేవుడికి చూపిస్తున్నారో, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. కొండను పెకిలించేసే విశ్వాసం మీ దగ్గర ఉంది, కానీ ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులు అంటున్నారు. విధేయత లేని జీవితం లేకపోతే నేను ఎంత పెద్ద సేవకున్నా నా సంఘంలో నంబర్లు పెంచుకుంటున్నారండి. 40,000 మంది చర్చ్ కోసం గొప్పగా మాట్లాడుకుంటున్నారు, కానీ చర్చ్ స్ట్రెంగ్త్ చర్చిలో ఫిల్ అయ్యే వాళ్ళ మీద ఆధారపడి ఉండదు.
చర్చిలో వాక్యానికి విధేయత చూపించే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. 1000 మంది వస్తున్నారు అనుకోండి సంఘానికి, దాంట్లో నలుగురు దేవునికి విధేయత చూపిస్తున్నారు అనుకోండి, దేవుడు సంఘం పైనుంచి ఎంతమంది కనిపిస్తారు తెలుసా? సంఘంలో 1000 మంది కనిపిరు, నలుగురే కనిపిస్తారు. ఎంతమంది ఆశీర్వాదం పొందుకున్నారు అంతమంది కనిపిరు, ఆశీర్వాదం పొందుకున్నారని సాక్ష్యం చెప్పేవాళ్ళు కనిపిరు. ఎవరు కనిపిస్తారు దేవుడికి? ఆయన ప్రేమించేవాళ్ళు కనిపిస్తారు. ఎవరు ఆయన ప్రేమించేవాళ్ళు? విధేయత చూపించేవాళ్ళు. నేనే ఇక్కడ ఏమని డబ్బాలు కొట్టుకుంటాను, నా సంఘంలో 1000 మెంబర్స్ ఉన్నారండి అని చెప్పుకుంటాను. దేవుడు పైన ఏమంటాడు? వాడి సంఘంలో నలుగురే ఉన్నారంటాడు. ఆ నలుగురు ఏడు కూడా కాదు, సంఘంలో నలుగురు ఉన్నారు. ఒక సినిమా ఉంది, క్రిస్టియన్ మూవీ. నాకు మానిటర్ వాల్యూమ్ ఇస్తారా? లెఫ్ట్ బిహైండ్ అని సంఘం ఎత్తేసేటప్పుడు ఎత్తివేయబడిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు, లెఫ్ట్ బిహైండ్ అని చెప్పి సంఘం ఎత్తబడుతుంది కదా, ఆ మిగిలిపోయిన వాళ్ళ మీద తీసిన సినిమా అది. దాంట్లో ఒక సీన్ ఏంటంటే, చాలా సంఘం అంతా వెళ్ళిపోద్ది, పాస్టర్ గారు మిగిలిపోతారు. అది ఒక డైలాగ్ ఉంటుంది. అది రైట్ అంటే నేను అప్పుడు చూసి నవ్వుకున్నా, ఊరి బాబు ఎట్లుంటుంది, కానీ చాలా ఆలోచించే తీసాడు తర్వాత సినిమా అని అనిపించింది నాకు. పెద్ద వాక్యం తెలియకపోయినా, పెద్ద ఆత్మీయ వరాలు పనిచేయకపోయినా, పెద్ద గిఫ్ట్స్ పని చేయకపోయినా, భాషల్లో మాట్లాడలేకపోయినా, స్వస్థపరిచే వరం లేకపోయినా, దేవుని మాటకి విధేయత చూపించే పెద్ద జ్ఞానం లేకపోవచ్చు వాక్యంలో. పెద్ద వాళ్ళు చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు. ఈ పాస్టర్ గారికి ఎన్ని అద్భుతాలు చేసినా విధేయత చూపించబడినాడు ఎత్తబడతాడు. 40,000 మందికి నేను పాస్టర్ అయినా కానీ ఆ కౌంట్ చూసి మాత్రం దేవుడు నన్ను ఎత్తడు పైకి. నేను నవ్వుకున్నా ఒకప్పుడు ఈ సినిమా చూసి. పులిపిట్లో మిగిలిపోతాడు పాస్టర్, అక్కడ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అంటే ఈయన చెప్పే వాక్యం కరెక్టే, కానీ వాక్యం కరెక్ట్ చెప్పినంత మాత్రాన్ని విధేయత చూపించకపోతే దేవుడి లెక్కలో నేను కరెక్ట్ కాదు. అందుకే జ్ఞానం ఉన్నప్పటికీ, వరాలు ఉన్నప్పటికీ, ప్రేమ లేకపోతే మనం ఏమైపోతాం? వ్యర్థం అయిపోతాం. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలా. అందుకే దేవుని దగ్గర దీన్ని మనం అడిగి, ఎక్కడి నుంచి వస్తుంది మనం ఈ జ్ఞానానికి, వీటన్నిటికీ మూలం ఏంటి? ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం 9 నుంచి 11 వచనాలు. 6, 7, 8. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచన ఎవరి నోటి నుంచి వస్తుంది? ఆయన నోటి నుంచి వస్తుంది. అందుకే దేవుని దగ్గర సరిగ్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయపడతారు, కానీ పౌలు భక్తుడు ఏమని రాశాడు? నేను అతిశయపడతాను, నా దగ్గర ఏది లేదు అన్నాడు. ఆ సత్యాన్ని గమనించాడు, గ్రహించాడు కదండి. ఎక్కడి నుంచి వస్తాడు? నన్ను చదువున్నాను. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 9 నుంచి 11 దాకా. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. ఎప్పుడు తెలుసుకుంటాము? దేవుని నోట్లో ఉంచే జ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, ఎప్పుడైతే దాన్ని పొందుకుంటారో, అప్పుడు మాత్రమే సన్మానం నడుస్తాం. సో మా జ్ఞానానికి సోర్స్ ఎక్కడి నుంచి రావాలా? దేవుని దగ్గర నుంచి రావాలా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచిన వానమేని నిన్ను స్తుతించుచున్నాను. బైబిల్లో ఈ జ్ఞానం ఎన్ని ఎవరి దగ్గర నుంచి వస్తాయండి? ఇందాక మనం చదివిన దేవుడి దగ్గర నుంచి వస్తాయి. ఈ దేవుడు ఎవరికి ఇస్తాడు? ఇది గుడ్ న్యూస్. ఎవరికి ఇస్తాడు? ఇది పొందుకోవాలంటే మనం పెద్ద
జ్ఞానులు అవ్వాల్సిన పని లేదు. చిన్నపిల్లలకి సైతం దేవుడు జ్ఞానులకు మరుగుపరచంట వాళ్ళ దగ్గర దేవుడు కన్సిల్ చేసి సీల్ చేసేసి ఎవరు తెలియజేస్తున్నాడంట? చిన్నపిల్లలు వంటి వారికి దేవుడు తెలియజేస్తున్నాడంట. సో దేవుని దగ్గర నుంచి పొందుకోవడం జ్ఞానాన్ని పెద్ద కష్టమేమి కాదు. మనం అడగం దేవుడి దగ్గర నుంచి. మనకు తెలిసిన సగం మన జ్ఞానం కొంచెం, దేవుడి జ్ఞానం కొంచెం మిక్స్ చేసి మనం దాన్ని వాడతామే కానీ దేవుని దగ్గర సంపూర్ణంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాము. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, జేమ్స్ 1 chapter 17th verse. ఇచ్చేది దేవుడు ఇది లోకంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళకి ఆయన ఇవ్వడు, కానీ వాళ్ళ దగ్గర మరుగు చేసి ఎవరికి ఇస్తామంటే దేవుడు పసిపిల్లలు లాంటి వాళ్ళకి, చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి దేవుడు ఇది రివీల్ చేస్తాడంట జ్ఞానాన్ని. చదవండి అన్న, యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడవు తండ్రి వద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి దగ్గర నుంచి వస్తుంది. గమనించండి, వరాలు ఇచ్చేవాడు యేసుప్రభు కాదు. ఎవరు? తండ్రి. ఎవరి పేరు మీద ఇస్తారు? యేసుప్రభు పేరు మీద ఇస్తారు. శ్రేష్టమైనది చదువులను శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది. అది ఎక్కడ సంబంధమైంది? పరసంబంధమైంది. జ్యోతిర్మయుడు వరం దేనికి సంబంధించి దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. ఏం చిత్తం చేయడానికి? ఎవరి చిత్తం చేయడానికి? దేవుని చిత్తం చేయడానికి. సో పరలోకానికి సంబంధించిన వరాన్ని కదండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించిన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉంటుంది. పరలోకమందు క్రీస్తు విషయమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి, సో ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ వరాలు ఎక్కడ సంబంధమైనవి? పరలోకానికి సంబంధించినవి. మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఎవరి ద్వారా మన దగ్గరికి వస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6-14 చదవన్నాను. ఇది మన దగ్గరికి ఎవరు తీసుకొస్తారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము. ఆగండి. ఎవరికి బోధిస్తున్నారంట? జాగ్రత్తగా ప్రతి మాటను గమనించండి. దేవుని జ్ఞానాన్ని ఎలా వాడాలో, ఏ రకంగా దేవునికి ప్రేమ చూపించాలని, విధేయత చూపించాలో బైబిల్లో చాలా జాగ్రత్తగా రాశాడు. అక్కడ పౌలు భక్తుడు చదువుతున్న 6వ వచనం నుంచి మళ్ళీ పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానంను బోధించుచున్నాము. ఎవరికి జ్ఞానం బోధించబడుతుంది? లోకస్తులకు కాదు, పరిపూర్ణులైన వారి మధ్య ఈ జ్ఞానాన్ని మేము బోధిస్తున్నాము. ఇది ఈ లోక జ్ఞానము కాదు. కాదు. గమనించండి, మెకానికల్ ఇంజనీరింగ్ చేశారనుకోండి, అంటే మెషిన్లు బాగు చేయడం, మెషిన్లు తయారు చేయడం, బాగు చేయడం, వీటి మీద ఉంటుంది మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాడిని ఎలక్ట్రిక్ ఇంజనీర్గా ఉద్యోగం ఇస్తారు. మీరు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? ఆడు ఇంజనీరేగా. మెకానికల్ ఇంజనీరింగ్లో చదువుకున్న జ్ఞానం కరెంట్ పనిచేయడానికి పనిచేస్తుందా? ఏ జ్ఞానం, దేనికి సంబంధించిన జ్ఞానం ఆ పనికి పనిచేస్తుంది. అవునండి, దేనికి సంబంధించిన జ్ఞానం ఆ పనికే పనిచేస్తుంది. అందుకే దానియేలుకి సకల శాస్త్రాల్లో దేవుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ, సకల శాస్త్రాల్లో ట్యూబ్లైట్స్ ఆపేస్తున్నాను, సకల శాస్త్రాల్లో దేవుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ అది దేనికి సంబంధించిన జ్ఞానం? లోకానికి సంబంధించిన జ్ఞానం. పరలోకానికి సంబంధించిన దర్శనం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మర్సీ కోసం, మళ్ళీ కటాక్షం కోసం దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. లోకానికి సంబంధించిన జ్ఞానం దేవుడిచ్చాడు, దాన్ని తీసుకొచ్చి పరలోకానికి సంబంధించిన కార్యాన్ని దానియేలు అప్లై చేయాల. అవునండి, మొదటి అధ్యాయం ఏమని రాయబడింది? సకల శాస్త్రాల్లో దేవుడు దానియేలుకి ప్రావీణ్యతను ఇచ్చాడు, ఎక్సలెన్స్ ఇచ్చాడు ఇన్ ఎవ్రీ సైన్స్.
కానీ దేనికి సంబంధించింది? లోకానికి సంబంధించింది. కానీ రాజుకు వచ్చిన దర్శనం ఏంటి? పరలోకానికి సంబంధించింది. సో లోకానికి సంబంధించిన జ్ఞానం పరలోకానికి దానికి వాడలేదు, పరలోకానికి సంబంధించిన జ్ఞానం లోకానికి వాడినా. ఇక్కడ జ్ఞానం ఉన్నప్పటికీ లోకానికి సంబంధించిన జ్ఞానం ఈ వరల్డ్లీ విజ్డమ్తో హెవెన్లీ థింగ్స్ని డిసైన్ చేయడానికి దానిని ట్రై చేయలేదు. ఈ సత్యాన్ని గమనించండి. ట్రై చేయకుండా మళ్ళీ దేవుడు కటాక్షించాలని ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. హీ ప్లీడెడ్ ఫర్ గాడ్స్ మర్సీ. హీ నెవర్ యూజ్డ్ ద వరల్డ్లీ విజ్డమ్ టు హ్యాండిల్ హెవెన్లీ థింగ్స్. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సిన వదిలిని ఆత్మీయ విషయాల్లోకి వచ్చినప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐఏఎస్ చదువు లేకపోతే డాక్టర్ చదువు, ఇంజనీరింగ్ చదువు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన పనులు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. పరలోక సంబంధమైన జ్ఞానం లోకానికి సంబంధించిన పనులు చేయడానికి, లోకంలో జీవించడానికి ఇది ఉపయోగపడదు. ఎందుకంటే శిలువ జ్ఞానం లోకానికి ఏమవుద్ది? విరుదనువుద్ది. అవునా? సో పరలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకుని నువ్వు లోకానికి సంబంధించిన పనులు చేసిన ఏమవుతావు? అల్టిమేట్గా వెర్రోడు అవుతావా? ఎందుకు? లోకంలో చేసే పద్ధతి వేరు, మనుషుల ఆలోచన వేరు, దేవుడు ఆలోచన వేరు. మనుషులు చేసే క్రియలు వేరు, దేవుడి క్రియలు వేరు. మనుషులు చేసే విధానం వేరు, దేవుడు చేసే విధానం వేరు. విధానాలు మారిపోయి, ఆలోచనలు మారిపోయి, క్రియలు మారిపోతే పరలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని ఈ లోకంలో మనం అప్లై చేస్తే మనం ఏమవుతాము? ఎర్రోళ్ళు అవుతాము. ఈ లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని పరలోక దానిలో మనం అప్లై చేసి ఏమవుతాము? వ్యర్థులు అయిపోతాం. దేనికి దానికి సపరేట్. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ నేను, ఇంజనీర్ నేను, మోకాళ్ళు వేసి దేవుడి దగ్గర కూర్చుని ప్రతిరోజు దేవుని జ్ఞానం కోసం కనిపెట్టాల. ఒక కలెక్టర్ ఆఫీసులో ప్యూను, కలెక్టర్ ఇద్దరు చర్చకొచ్చారనుకోండి, దేవుని దృష్టిలో, దేవుని జ్ఞానం దృష్టిలో ఇద్దరు ఈక్వలే. వీడు ఐఏఎస్ చదివినంత మాత్రాన వీడి దేవుని గురించి జ్ఞానం ఎక్కువ ఉంటుందని, వీడు 10th క్లాస్ తప్పినంత మాత్రాన వీడి దేవుని గురించి జ్ఞానం తక్కువ ఉంటుందని. స్పిరిచువల్ ఇష్యూస్లో అయితే ఇద్దరికి ఎటువంటి యేసన్న గారు 6th క్లాస్ డిస్కంటిన్యూ చేశారు, చదవలేదు. విలియం కేరీ చెప్పు కొట్టుకునేవాడు. నాకు తెలుగు బైబిల్ తర్జుమా చేసినాను, చెప్పు కొట్టుకునేవాడు. ఈరోజు ఇంజనీర్, డాక్టర్లు ఏ బైబిల్ చదివి నేర్చుకుంటున్నారు? పరలోక సంబంధమైన జ్ఞానం వేరు, లోక సంబంధమైన జ్ఞానం వేరు. ఈ అపోహ నుంచి మనం బయటకు రావాలా. కలెక్టర్ అయినా కానీ, నీ పక్కన ప్యూన్ ఉన్నా కానీ, నువ్వు మోకాళ్ళ నుంచి దేవుని దగ్గర తగ్గించుకోకపోతే ఆత్మీయ జ్ఞానం నీలో పని చేయదు. ఎందుకంటే దేవుడికి కలెక్టర్ అయిన ఒకడే ప్యూన్. ఎందుకంటే లోక జ్ఞానం దేవుడికి విరుద్ధం అంట. నీ లోకంలో ఎంత జ్ఞానం ఉంటుందో దేవుడి దృష్టిలో అంత ఎర్రుంది. నీ లోకాన్ని పరంగా నేను ఎంత అమలుకున్నా దేవుడి దృష్టిలో నేను అంత ఆపుతుండే. ఎవరికి ఇస్తానన్నాడు దేవుడి జ్ఞానం? గొప్ప వాళ్ళకి ఇస్తానన్నా, పిల్లల స్వభావాన్ని గురించి ఇస్తున్నాడు. అంతేనా? గొప్ప వాళ్ళకి మరుగు చేసి దేవుడు ఎవరికి తెలియజేస్తాడు? ఇవన్నీ పసిపిల్లలు. అంటే ఈ లోకంలో గమనించండి, ఈ లోకంలో ఈ లోకాల పరంగా నేను బాగా జ్ఞానవంతుని అనుకోండి, నేను దేవుడి విషయంలో చాలా దూరస్తుని గుర్తుపెట్టుకోండి. ఈ లోక విషయంలో నేను బాగా అమలుకుంది అనుకోండి, నేను దేవుడికి చాలా దగ్గర ఉండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చర్చికి ప్యూన్ వచ్చి కలెక్టర్ వస్తే కలెక్టర్ని చూసి చేరేసి స్టేజ్ మీద కూర్చోబెడతాము. ప్యూన్ ఎక్కడ కూర్చోబెడతాము? కింద కూర్చోబెడతాం కదా? అంతేగా? ఈ వాక్యం చెప్తే ప్యూన్ పెద్దగా పట్టించుకోము. కలెక్టర్ బైబిల్ చూసి 2 మాటలు చెప్పగానే జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? కానీ లోకరీత్యా జ్ఞానంలో టాపున్నోళ్ళు దగ్గర దేవుడు అనే విషయాలు మరుగు చేస్తాడో కానీ వాళ్ళకి ఓపెన్ చేయడు.
పసిపిల్లల్లాగా ఇన్నోసెంట్గా ఈ లోకంలో జీవించే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? తన హృదయాన్ని ఓపెన్ చేస్తాడు. ఇది గమనించాలండి, ఇది గమనించాలా. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ అయ్యేంత మాత్రాన దేవుడు తన హృదయాన్ని ఓపెన్ చేస్తాడు అంటే చేయడు. పసిపిల్లలాగా అమాయకత్వంలో ఇన్నోసెన్స్లో దేవుడిని అప్రోచ్ అయ్యే వాళ్ళు మాత్రమే దేవుడు ఓపెన్ చేస్తాడు. కానీ నా చదువు, నా స్టేటస్ దేవుడి దగ్గర పొజిషన్ ఎప్పుడు సంపాదించదు. ఈ సత్యాన్ని మనం గమనించుకోవాలా. చదవలేనా? చదవండి, కంటిన్యూ చేయండి. 6వ వచనం చదవండి మళ్ళీ. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. ఈ లోక జ్ఞానం కాదు కాబట్టి లోకానికి పనిచేయదు. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు. కానీ చూడండి, నిరర్థకమైపోతున్న లోకాధికారుల యొక్క జ్ఞానం కాదంటున్నాడు. ఇది ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. లోకాధికారుల దగ్గర ఉండే జ్ఞానం వేరు. రాజకీయ నాయకుడు హల్లెలూయా అనగానే అది పెద్ద జ్ఞానం అనుకుంటాం మనం. నేను దయచేసి ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లా, నేను ఉద్దేశించి మాట్లాడట్లా. లోకంలో టాప్ పొజిషన్లో ఉన్న హల్లెలూయా అనగానే అది చాలా చాలా స్పిరిచువల్ అనుకుంటాం మనం. కానీ నిరర్ధకమైపోతున్న లోకాధికారుల దగ్గర ఉండే జ్ఞానం వంటిది ఇది కాదు. బానిస బ్రతుకుతున్న ఒక యవ్వనస్తుడి దగ్గర దేవుని జ్ఞానం ఉంది. కానీ శాస్త్రుల దగ్గర ఈ దేశం మొత్తం ఈ లోకాన్ని మొత్తాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు దగ్గర జ్ఞానము లేకుండా పోయింది. ఈరోజు ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క ఆ ఇన్నోసెన్స్ని బట్టి దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని దేవుడు మీ దగ్గర ఓపెన్ చేస్తాడు. ఏ స్థితిలో మనం ఈ లోకంలో ఉన్నా బీ ఇన్నోసెంట్. ఆ ఇన్నోసెన్స్ అనే దేవుడు చాలా ఇంపార్టెంట్. పరలోక రాజ్యం వీరి వంటిదే అన్నాడు. మన జ్ఞానంతో మనం ఏమనుకుంటామంటే, ఏం గొడవ చేస్తున్నాం వాక్యం ఏంటంటే పిల్లలు మనం కసురుకుంటాం. కానీ మనం ఎందుకు వాక్యం వింటున్నాము, మనం ఎలా వాక్యం వింటున్నాము, మన హృదయాల్లో ఉన్న ఆలోచన ఏంటి దేవుడు తెలుసు. అందుకే ఉన్నాడంటే, మీరు ఎవరు కాకండి, వాళ్ళు రానివ్వండి, పరలోక రాజ్యం ఇట్లాంటి వాళ్ళు అన్నాడు. ఎంత భక్తిగా మనం వింటున్నట్టు దేవుడి దగ్గర కూర్చొని వింటున్నా, మన వాక్యం వినే దాంట్లో మన యొక్క ఉద్దేశం చేసి వాక్యం వినకుండా పసిపిల్లలు అమాయకత్వంలో దేవుని సన్నిధిలో ఆడుకుంటున్నా దేవుడికి వాళ్ళు ఆప్తులో. కానీ నా హృదయంలో నాకున్న ఆలోచన బట్టి నేను వినటానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను దేవుడికి దూరస్తున్నాను. గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళ జ్ఞానంతో అన్నారు పిల్లల్ని. దేవుడు అన్నాడు, ఊరు మూసుకొని వాళ్ళు పంపిండి అన్నాడు. అదే యేసు ప్రభువులో ఉన్న లక్షణాలు మనం గమనించాలి. చదువు కంటిన్యూ చేయండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఎట్లా బోధిస్తున్నారు? ఎలాంటి జ్ఞానం ఇది? మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. చూడండి, బోధ కూడా ఎలా జరుగుద్ది? దేవుని జ్ఞానం బోధించబడినప్పుడు కూడా అది ఒక మిస్టరీ లాగానే బోధించబడుతుంది. అంటే నేను దేవుని జ్ఞానాన్ని విడమర్చి చెప్తున్నాను అనుకోండి, మీరు పసిపిల్లలు మనస్తత్వంలో దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు అనుకోండి, నేను బోధిస్తున్నాను మీకు మర్మంగా అవుద్ది. నేనంతా ఓపెన్ చేసి మీకు చెప్తున్నా కానీ అది మళ్ళీ మీకు మర్మం అవుతుంది. మీరు రిసీవ్ చేసుకునేటప్పుడు, అందుకే దేవుడు అన్నాడు, తగ్గింపు స్థితి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని సంపాదిస్తారు. నా స్థితిని పక్కన పెట్టి నన్ను నేను ఉపేక్షించుకుని, నన్ను నేను తగ్గించుకుని ఎప్పుడైతే దేవుని దగ్గర ఒక పసిపిల్లల్లో కూర్చుంటానో చెప్పబడిన బోధ మీకు అర్థమవుతుంది. లేకపోతే బోధ కూడా ఎలా అయిపోద్ది? ఎంత బోధిస్తున్నది మిస్టరీ అయిపోద్ది. అదే ప్రాబ్లం. ఇన్ని వాక్యాలు బయట నడుస్తున్నాయి, జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు వాక్యం? సెమినరీస్లో బైబిల్ కాలేజీలు ఇంతమంది పాస్టర్లు ట్రైనింగ్ చేస్తున్నారు, సత్యాలు ఎందుకు పాస్టర్లకు కూడా ఎందుకు తెలియట్లేదు? అంటే అది వాళ్ళకు కూడా మర్మమే. ఎందుకు మర్మం? చెప్పేవాడు మర్మాన్ని విడమర్చి చెప్పినంత మాత్రాన అవసరానికి అర్థం కాదు. వినేవాడు కూడా తగ్గించుకుని తను తాను జీరో చేసుకుని కూర్చుంటే తప్పితే ఆ మర్మం సంపూర్ణంగా బాధపడుతుంది. కానీ
లేకపోతే బోధపడదు. ఎందుకంటే పాలు చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఇది లోకానికి సంబంధించింది కాదు. ఈ బోధ కూడా ఎలా చూడండి, మర్మములాగా ఏమన్నాడు 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా నేను మీకు బోధిస్తున్నానంట. బట్ వి స్పీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ మిస్టరీ అంటాడు. ఆ మాటలు కూడా ఎలా ఉంటాయి, మిస్టీరియస్గా ఉంటాయి. ఎప్పుడు అర్థమవుతుంది, పసిపిల్లల్లాగా ఉంటే అర్థమవుతుంది. లేకపోతే అన్నా నువ్వేదో చెబుతున్నావు, అర్థమైనట్టే ఉంటుంది కానీ దానివల్ల ఉపయోగం అనిపించలేదు అన్న స్థితిలో ఉండిపోతాం మనం. ఎందుకంటే విన్నప్పుడు అర్థం అయినట్టే ఉంటుంది కానీ మళ్ళీ అది మర్మం అయిపోద్ది. ఇట్ రిమైన్స్ యాజ్ ఎ మిస్టరీ. అది ఓపెన్ అయ్యి క్లియర్గా ఎప్పుడు వస్తుంది అంటే రిసీవ్ చేసుకునేవాడు కూడా తగ్గించుకుని దేవుని దగ్గర కూర్చోవాలా. సో చెప్పే బోధకుల్లో మాత్రమే కాదు, వినేవాళ్ళు. చెప్పేవాడు ఎవరు అంత మర్మం చెప్పే కెపాసిటీ లేకపోయినా వినేవాడు తగ్గించుకుని కూర్చుంటే ఆ చెప్పే చిన్న చిన్న మాటల్లో కూడా దేవుడు నీకు మర్మాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నా నుంచి మీకు వాక్యం అర్థం కాదు, నా నుంచి మీకు వాక్యం అర్థం కాదు, నేను ఎట్లా చెప్తున్నానో దాన్ని బట్టి మీకు వాక్యం అర్థం కాదు. పాప విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఒప్పింపం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం చెప్పేవాడు సరైనడు కాకపోయినా, వాడికి చెప్పడం చేత కాకపోతున్నా, నువ్వు సరైన తగ్గింపులో దేవుని సన్నిధిలో కూర్చొని వింటానికి ట్రై చేస్తే ఆయన కొంచెం చెప్పినా అర్థమయ్యేటట్టు మీకు ఎవరు దాన్ని బాధపరుస్తాడు. చాలా చోట్ల జరిగింది ఇది. వాళ్ళు చెప్పే వాక్యాన్ని బైబిల్ చదువుతున్నప్పుడు అవసరాన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఆయనతో పాటు ఫాలో అవుతున్నప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు చాలా ఉన్నాయి. అది ఎక్స్పీరియన్స్లో ఒక అర్థం వస్తుంది. సో వాక్యం చెప్పేవాడే మంచోడు అవ్వాల్సిన పనిలా, వాడు మంచోడు కాకపోయినా మీకు సరిగ్గా అర్థమయ్యేటట్టు వాడు చెప్పలేక, మంచోడు కాన్సెప్ట్ సరిగ్గా అర్థం చెప్పేవాడు కాకపోయినా, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా, తగ్గింపు స్థితిలో మనం కూర్చుంటే ఆ వాక్యాన్ని మనకు బోధ చేసేవాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ నుంచుంటున్నా ఉపదేశకుడు మాత్రం కాదు. నా నుంచి కాదు మీకు వాక్యం అర్థమయ్యేది. మీకు వాక్యం బాగా అర్థమవుతుంది అంటే ఈ చర్చ వల్ల కాదు, చెప్పే నా వల్ల కాదు. మీరు తగ్గించుకుని కూర్చుంటే మీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అంటే నేను చెప్పలేక కాదు, నేను చెప్పేది మీకు అర్థమయ్యేది కాదు కాదు తగ్గింపు స్థితిలో మీరు కూర్చోట్లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా డీల్ చేస్తాడు. ఇంకొకరిని దాన్ని బట్టి వేరే వాళ్ళని డీల్ చేసే పని దేవుడు ఎప్పుడు పెట్టుకోడు. చదువునా, ఈ జ్ఞానము మరుగై ఉండేను. ఎప్పటి నుంచి మరుగై ఉంది? జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తమై నియమించెను. ఎప్పుడు చూడండి, మీకు దేవుడు తెలియజేయాలని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, మీతో పర్సనల్గా. అంటే ఎగ్జాంపుల్ ప్రత్యూష ఉందనుకోండి, ప్రత్యూషకి తెలియజేయాలని దేవుడు జగతుత్పత్తి చేయకముందే కొంత జ్ఞానాన్ని మర్మంగా చేసి ఒక మిస్టరీగా చేసి దాచిపెట్టించాడు. అది ఎవరికి మాత్రం రివీల్ చేయడానికి దేవుడు ప్లాన్ చేశాడు? అమ్మాయికి మాత్రమే రివీల్ చేయడానికి దేవుడు ప్లాన్ చేసి దాచిపెట్టింది కొంత పరలోకంలో. అది ఎవరికి రివీల్ చేస్తాడు? దేవుడు నీకు రివీల్ చేస్తాడు. ఎప్పుడు రివీల్ చేస్తాడు? గమనించండి, ప్రతి ఒక్కొక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరికి స్పెసిఫిక్గా దేవుడు మీకోసం రిలీజ్ చేయాలి, మీకు రివీల్ చేయాలనుకున్న ఆత్మ సంబంధమైన జ్ఞానం మీకు కొంత ఉంది. ఆ దాంట్లో మీరే స్పెషల్. పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది నాడగదిలో వాళ్ళ మీద దిగొచ్చినప్పుడు అందరి మీదకి అగ్నిజ్వాలలు రాలా ఒకే రకంగా, నాలుకలుగా విభజింపబడి, అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్గా అనాయింటింగ్ వచ్చింది. గమనించండి, మీకు మాత్రం పట్టే డ్రెస్సులు ఉంటాయి. అవునా? షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? ఉట్టి కలర్ ఒక్కడు చూసుకుని ప్యాంట్ షర్ట్ ఏదో ఒకటి తెచ్చుకుంటావా? మీకు పట్టేది తెచ్చుకుంటావు వెతుక్కుని, అది ఎక్కడ ఉంటుంది దాన్ని వెతుక్కోవాలి. అవునా? మీకు మాత్రం దేవుడు స్పెసిఫిక్గా బోధించే సత్యాలు కొన్ని ఉంటాయి. దాంట్లో దేవుడు మీకు ఉద్దేశించిన చిత్తం ఉంటుంది. మీరు చేయాల్సిన సంకల్పము దాంట్లో స్పెసిఫిక్గా దాన్ని దేవుడు మీతో చెప్పేంత వరకు దేవుడు దాన్ని ఏం చేసి ఉంచుతాడు?
మర్మంగా దాన్ని దాచిపెట్టి ఉంచుతాడు. మనం తగ్గించుకుని దేవుని దగ్గర కూర్చోకపోతే అది మనకి ఓపెన్ కాదు. ఓపెన్ కాకపోతే దేవుని చిత్తం ఏంటో మనకి తెలియదు. దేవుని చిత్తం తెలియకపోతే మనం తెలుసో తెలియక మనం ఏం చేస్తుందో దానికి అవిధేయత చూపిస్తాం. మన జయరాజంకులు చెప్పిన మెసేజ్ని బట్టి ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ లేదని. సో తెలియకపోవడం చట్టం తెలియకపోవడం ఎక్స్క్యూజ్ కాదు. సో మీకు తెలియకపోవడం వల్ల మీరు తప్పు చేశారనుకోండి, మీకు ఎక్స్క్యూజ్ ఉంటుందా అంటే ఎక్స్క్యూజ్ లేదు. అంటే దేవుని చిత్తాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు అనుకోండి, అవి మీరు ఏమైపోతారు? దుష్టులు అయిపోతారు. అర్థమవుతుందండి? ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుని దానికి విధేయత చూపించినంత కాలం మనం దుష్టత్వంలో జీవిస్తున్నాం, కానీ నీతిమంతులుగా జీవించట్లా. నీతిమంతులుగా ముద్రించబడ్డాం, అది వేరు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు we were imputed with righteousness, నీతిమంతులుగా ముద్రించబడ్డాం, కానీ నీతిమంతులుగా జీవించట్లా. ముద్రించబట్టం వేరు, నీతిమంతులుగా ఆరోపించబట్టం వేరు, నీతిమంతులుగా జీవించడం వేరు. ఆరోపణ వేరు, వాస్తవం వేరు. అవునా కదండి? అక్యూజేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్కి అక్యూజేషన్కి డిఫరెన్స్ లేదా? ఇంప్యూటేషన్కి ఫ్యాక్ట్స్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో నీ కొరకు దేవుడు దాచిపెట్టి మర్మంగా ఉంచిన, ఎప్పటి నుంచి దాచిపెట్టాడు మర్మాన్ని? జగత్ ఉత్పత్తి వరకు ముందు నుంచి దాన్ని దాచిపెట్టాడు. పౌలు గారికి దేవుడు చెప్పిన విషయాలు పేతురుకి చెప్పలా. నువ్వు చేసిన కన్ఫెషన్ మీద నేను సంఘాన్ని కడతాను, ఆ బండ మీద నేను సంఘాన్ని కడతానని పేతురుతో మాట్లాడాడు, కానీ సంఘానికి కావాల్సిన డాక్టర్ మొత్తం ఎవరికి చెప్పాడు దేవుడు? గమనించండి. యాకోబు మాట్లాడింది, పౌలు మాట్లాడలేదు. అంటే కొన్ని ఉంటే కామన్గా ఆన్లైన్ మాట్లాడి, కానీ ప్రతి ఒక్కరికి కొన్ని స్పెషల్గా స్పెసిఫిక్గా దేవుడు చెప్పిన వాక్యాలు కొన్ని ఉన్నాయి. అవునా? పౌలు భక్తుడు దేవుళ్ళలోకి వచ్చి దేవుడిని వెతికే అంతకాలం ఆ మర్మాలన్నీ దేవుడు ఏం చేశాడు? దాచిపెట్టించాడు. ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో నిన్ను రూపొందించుకుని నువ్వు ఎవరో నాకు తెలుసు అన్నాడు. అప్పుడే దేవుడు ప్లాన్ చేసి నీ పేరు మీద దేవుడు కొంత మర్మాన్ని దాచిపెట్టించాడు. ఆ మర్మంలో మీరు ఎందుకు బ్రతుకుతున్నారో దాని యొక్క మర్మం ఉంటుంది, దేవుని ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశానుసారంగా జీవిస్తేనే మనం దేవుని ముందు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడతాము. లేకపోతే దుష్టులుగా మనం మిగిలిపోతాం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలా. ఫైనల్గా పేతురు తెలుసుకున్నాడు, యూదా ఇస్కరియోతు తెలుసుకోలేకపోయాడు. యేసు ప్రభు మాట్లాడాడు. ఉద్దేశాలు తేడాగా ఉన్నాయి. ఏదో ఒక టైంలో పేతురుకి అది అర్థమైంది, కానీ యూదా ఇస్కరియోతుకి అది అర్థం కాదా. ఇద్దరు యేసు ప్రభుని పరిశుద్ధుడిగానే చూశారు. అవునా కదండి? యేసు ప్రభు మీద యూదా ఇస్కరియోతుకి బ్యాడ్ ఒపీనియన్ ఏం లేదు. దేవుని కుమారుడుగానే నమ్మాడు, నిర్దోషని నమ్మాడు, గొప్పవాడని నమ్మాడు. అవునా? మళ్ళానే యేసు ప్రభు దేవుడు నమ్మాడు యూదా ఇస్కరియోతు. యేసు ప్రభు మీద ఉన్న నమ్మకంలో ప్రాబ్లం లేదు యూదా ఇస్కరియోతుకి. ఎందుకంటే సన్నిహితుల సభ దగ్గరికి వెళ్ళి అది అమాయకపు రక్తం నిష్కాలు కదా, ఆయన ఏ తప్పు లేదని చెప్పి వెళ్ళి యేసు ప్రభు గురించి ఎవరు సాక్ష్యం చెప్పారు? యూదా ఇస్కరియోతు సాక్ష్యం చెప్పాడు. యేసు ప్రభు దేవుడిని నమ్మినంత మాత్రాన ఉపయోగం లేదు. నీకు నీతిమంతులుగా ముద్రించబడతావు, పరిశుద్ధాత్మను ముందుకుంటావు, కానీ సంపూర్ణ రక్షణ ఎప్పుడు మనకి కుదురుతుంది అంటే విధేయత చూపించినప్పుడు. విధేయత ఎప్పుడు తెలుస్తుంది? దేవుని యొక్క ఉద్దేశం మీకు తెలిసినప్పుడు. దేవుని యొక్క ఉద్దేశం మీకు ఎప్పుడు తెలుస్తుంది? జగత్తు పునాది నుంచి దాచిపెట్టబడి మర్మంగా ఉన్న దేవుడు మీకు ఇవ్వాలనుకున్న జ్ఞానాన్ని మీరు పొందుకున్నప్పుడు. సో దేవుని దగ్గర నా జ్ఞానాన్ని పొందుకోవడానికి మన పొంది. అందుకే పౌలు ఎవరంటే, నాకు ఎన్ని లాభకరమైన ఉన్నా కానీ క్రీస్తు విషయమైన జ్ఞానాన్ని పొందుకోవడం కోసం వీటన్నిటిని నేను పంటగా ఎంచుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు.
నాకున్న లాభకరమైన సమస్యని నేను పంటగా వేసుకున్నాను. ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఏ జ్ఞానం కోసమైతే పౌలు భక్తుడు ఎతికాడో ఆ జ్ఞానంలో దేవుని యొక్క ఉద్దేశం దాకుంది. ఆ ఉద్దేశాన్ని ఉల్లంఘిస్తే వాడు ఆయన దుష్టుడైపోయాడు. ఉద్దేశానికి విధేయత చూపిస్తే ఆయన నీతిమంతుడు అవుతాడు. సో విధేయత చూపించడానికి ఆ జ్ఞానం ముఖ్యం కాబట్టి ఆ జ్ఞానం కోసం ఉన్నవన్నీ దేవుడు ఏం చేశాడు? పౌలు భక్తుడు నష్టంగా ఎంచుకున్నాడు. మీకు పిల్లలుంటే ఇంకొక విషయాన్ని చెప్తున్నా. మీకున్న పిల్లవాడికి మాత్రమే దేవుడు బయలుపరచడానికి, మీ గర్భంలో వాడు పడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే వాడికి మాత్రమే తెలియడానికి దేవుడు మర్మంగా దాచిపెట్టిన జ్ఞానం ఒకటి ఉంది. ఆ జ్ఞానం వాడు తెలుసుకుని ఆ జ్ఞానానికి విధేయత చూపిస్తే వాడు నీతిమంతుడు అవుతాడు, పరలోకానికి వెళ్తాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా అవిధేయత చూపిస్తే తెలియకపోతే ఆటోమేటిక్ అవిధేయత అయిపోతుంది. అంత మంచి జీవితం చూపించిన వాడేమైపోతాడు? దుష్టుడు అవుతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. ఏ జ్ఞానం ఇంపార్టెంటో, దేనికోసం మనం ఎక్కువ వెచ్చించాలో, దేనికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాలో దేవుడు మన ఆలోచనలో ఆ జ్ఞానం ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదే ప్రాబ్లము. 2000 సంవత్సరాలు దాటిపోయినా యేసు ప్రభు రాకపోవడానికి ప్రాబ్లం ఏంటంటే, దేవుని చిత్తం ఆయన నేర్పించిన ప్రార్థన ఏంటి? నీ చిత్తం పరలోకం నెరవేర్చబడినట్లు భూమి అందు ఆయన చిత్తం ఏంటి? నేను బంగ్లాలో ఉండాలనే చిత్తమా? నీ కారులో తిరగాలని చిత్తమా? నీ కడుపు నుండి తినేసి పడుకుని హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటూ దేవుని చిత్తమా? కాదు. ఈ మర్మంగా దాచిపెట్టబడింది మీకు తెలియజేయాలనుకున్న దేవుడికి ఒకటి ఉంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చు. గమనించండి, ఇది 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 చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ఇది ఇక్కడ ఒక్కడో చోట చెప్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులైనట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. చూడండి, అది దేనికోసం? ఇది ఈ మర్మం దేనికోసం? ఈ మర్మాన్ని తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది చూడండి. అక్కడ ఈ మర్మమును అనుసరించి ఉన్న సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులైనట్లు. దేనికోసం ఇది? మళ్ళీ ఇక్కడ ఏమనిపిస్తుంది? విధేయత. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు. శివుని ఒకసారి రానా. వీడు దేవుడిలోకి వచ్చాడు. వీడి జీవితం ఎట్లుంటుంది? దేవుడు వీడిని ఆశీర్వదించి లోకంలో టాపడాడు. ఇది మనం ఇట్లా ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం వీడు ఎప్పుడైతే దేవుడిని వేడుకుంటాడో, వీడికి మాత్రం దేవుడు తెలియజేయాలనుకున్న ఒక మర్మాన్ని దేవుడు ఏం చేస్తాడు? వీడి పుట్టని భూమి పునాది వేయ వరకు నుంచి మర్మంగా ఉన్నదని దేవుడు వీడికి రివీల్ చేస్తాడు. సో రివీల్ అయిన దాన్ని బట్టి వీడి జీవితం ద్వారా ఏం కనిపిస్తుంది బయటికి? వీడు ఒక గొప్ప డాక్టర్, ఇంజనీరు, కలెక్టర్ అవ్వడు. వీడి జీవితం ద్వారా అన్యజనులు, ఎలాంటి అన్యజనులు? సమస్తమైన అన్యజనులు ఇది ఏ విశ్వాసంతో దేవుడి దగ్గరికి వచ్చాడో ఆ విశ్వాసానికి వాళ్ళు ఏం చూపించడం మొదలు పెడతారు? విధేయత చూపించడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? అంటే వీడు తెలుసుకున్న జ్ఞానము దేనికి ఉపయోగపడుతుంది? వీడు తెలుసుకున్న జ్ఞానం దేనికి ఉపయోగపడుద్ది? అన్యజనులు విశ్వాసానికి విధేయత చూపించడంలో ఉపయోగపడుతుంది. అంటే దేవుడు వీడికి రివీల్ చేసేది అవతలకి ఏమి నేర్పిస్తుంది? విశ్వాసం ఏంటో చెప్పి ఆ విశ్వాసానికి విధేయత నేర్పిస్తుంది. అల్టిమేట్ గోల్ అయితే అదే. అంటే వీడికి ఒక రకంగా కొంత రివీల్ అవ్వచ్చు, నాకు కొంత రివీల్ అవ్వచ్చు, తనకు కొంత రివీల్ అవ్వచ్చు, మీకు కొంత రివీల్ అవ్వచ్చు. కానీ అల్టిమేట్గా దేవుడు మీకు రివీల్ చేసే ప్రత్యక్షపరిచే జ్ఞానం ద్వారా ఏం జరుగుద్ది? గమనించండి. మీరు ఆ జ్ఞానాన్ని ఆల్రెడీ పొందుకున్నారా?
పొందుకుని విధేయత చూపిస్తున్నారా? విధేయత చూపిస్తున్నారు అంటే మీ లైఫ్ ద్వారా ఏం జరుగుతుందంటే, మీ విశ్వాసానికి, ఏ విశ్వాసానికి మీరు దేవుడి దగ్గరికి వచ్చారో అన్ని జనులు, సమస్తమైన జనులు ఆ విశ్వాసానికి మిమ్మల్ని చూసి ఏం చేస్తారు? విధేయత చూపిస్తారు. సో దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆ జ్ఞానం, మర్మంతో కూడుకున్న జ్ఞానం మీ జీవితం ద్వారా అవతలకి ఏమి నేర్పియాలా? దేవుని పట్ల విధేయతను నేర్పియాలా? వీడు డాక్టర్ అవ్వకపోయినా ఆశ్చర్యం లేదు, ఇంజనీర్ అవ్వకపోయినా ఆశ్చర్యం లేదు, లోకంలో వీడికి పేరు వచ్చిన ఆశ్చర్యం లేదు, పేరు రాకపోయినా ఆశ్చర్యం లేదు. స్టెఫెను లోకానుసారంగా గొప్పడేం కాదు, లోకానుసారంగా పిచ్చాడు. చిన్న వయసులోనే దేవుడు అని చెప్పి మాటలు చెప్పి రాళ్ళు తీసుకుని కొట్టి ఆ దేవుడు రక్షించకపోతే చచ్చిపోయినాడు. స్టెఫెన్ లోక ప్రకారం అంతేనా? స్టెఫెన్ లోక ప్రకారం అంతే కదా. ఏదో దేవుడు అని చెప్పి సాక్ష్యం చెప్పాడు, రాళ్ళు తీసుకుని పడుతుంటే ఆ దేవుడు కూడా రక్షించలేదు, చచ్చిపోయాడు. జీవితం అంతా ఏం చేసుకున్నాడు? దోష చేసుకున్నాడు. అదే చక్కగా ఇంజనీరింగ్లో డాక్టర్ చేస్తే, చదువుకుంటే లోకంలో ఒక సెటిల్ అయితే ఎంత మంచి పేరు వచ్చింది స్టెఫెన్కి. లోకానుసారంగా స్టెఫెన్ లైఫ్ వేస్ట్. పౌల్ లైఫ్ లాయర్ పని చేసినాడు, గమానియల్ దగ్గర కోర్స్ చేసినాడు, అంత పలుకుబడినాడు, పొలిటికల్గా పలుకుబడినాడు, హైకమాండ్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు. లాయర్ పని చేస్తా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్, సెనేటర్ సభలో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ని వాడుకున్నట్టు ఎంత స్థితికి వెళ్ళేవాడు. ఏమయ్యాడు చివరికి? ఆడితో గెలిచుకుని, వీడితో గెలిచుకుని, రాళ్ళతో కొట్టించుకుని, తిట్టించుకుని మెండారికేశారు. ఎవరో దేవుడి గురించి చెప్పాడు, మెండారికేస్తాడు. దేవుడు అడ్డు వచ్చాడా? రాలేదు. అంత చదువుకుని దిక్కులేని సాగు తెచ్చాడు. ఎడతాడు లోకానికి పౌలు ఉపయోగం ఏంటో, పౌలు జీవితం విలువైన విశ్వాసాలు మనకు తెలుసు. మనం ఏం చేస్తున్నాము? పౌలు చెప్పిన మాటకు మనం ఏం చేస్తున్నాము? విధేయత చూపిస్తున్నాం. అవునండి, స్టెఫెన్ చెప్పిన మాటలకు మనం ఏం చూపిస్తున్నాము? సో దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాళ్ళు చెప్పిన మాటలకు మనం ఏం చేస్తున్నాము? విధేయత చూపిస్తున్నాం. ఇది గమనించండి. దేవుని చిత్తానుసారంగా జీవించడం ఉంటుంది. మీరు ఒకవేళ దేవుని చిత్తానుసారంగా జీవిస్తుంటే, దేవుని జ్ఞానం ఆపరేట్ అవుతుంటే, మీ విశ్వాసానికి సమస్యమైన అనుజనులు ఏం చేస్తారు? విధేయతని చూపిస్తారు. ఆ విధేయత చూపించడం కొరకే దేవుడు ఆ జ్ఞానాన్ని మీ కొరకు దాచిపెట్టాడు. ఏదో మిస్టీరియస్ థింగ్స్ తెలుస్తాయి అనుకోబాకండి. 3 గ్రహాల అవతరాలు ఏముంటే దేవుడు చూపించడానికో, గొంతు తీస్తే బంగారం ఎక్కడ ఉంటుందో దేవుడు చదవడానికో, ఎవరిని పరిచిపోతే ప్రార్థన చేస్తే పరిచి ఎక్కడ ఉంది, ఎట్లాంటి జ్ఞానం వీయడానికి కాదు. మీ విశ్వాసం ద్వారా సమస్యమైన అన్యజనులు దేవుడికి విధేయత చూపించే ఒక స్పెసిఫిక్ గిఫ్ట్ని దేవుడు ఆ జ్ఞానంలో మరుగుపరిచి, జగత్తు పునాది వేయబడక నుంచి నీకోసం ఏం చేస్తున్నాడు? దేవుడు వెళ్ళాను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు దేవుడు నీకు ఆ విషయం తెలియజేయాలని, పౌలు భక్తుడికి ఆ విషయం తెలియజేయాలని. అప్పటి నుంచి వెయిట్ చేసి పౌలు మారిన తర్వాత దేవుని వెతుకుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు? పౌలుకు దాన్ని తెలియజేశాడు. అది పౌలు భక్తుడికి ఎప్పుడైతే తెలియజేయబడిందో, పౌలు భక్తుడి విశ్వాసానికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? విధేయత. ఆ మాటలు మనం బైబిల్లో రాస్తే ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం ఏం చేస్తున్నాము? జీవిస్తున్నాం. సో దేవుడు నీకు రివీల్ చేసేది, మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఇది రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25-26, ఎఫెసీ 3:5-9 వచనాలు, ఎఫెసీ 3:5-9 వచనాలు, కొలొస్సీ 1:26 వచనం, 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం. ఎన్నిటికి ఇదే మాట రాయబడింది. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి మీకోసం దేవుడు ఒక మర్మాన్ని దాచిపెట్టి మీతో దేవుడు మాట్లాడాలని, మీకు తెలియజేయాలని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని మీరు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో దేవుని విషయంలో మీరు ధన్యులు అవుతారు, లోక విషయంలో మాత్రం ఎర్రోళ్ళు అవుతారు. దేవుని విషయంలో గొప్పళ్ళు అయ్యి లోకం విషయంలో కూడా గొప్పళ్ళు అయ్యేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరు లేడు. అయితే దేవుడి విషయంలో గొప్పళ్ళు అవుతారు, లేకపోతే లోక విషయంలో గొప్పళ్ళు అవుతారు. అయితే దేవుడిని సన్మానిస్తాడు, లేకపోతే లోకవారికి సన్మానిస్తుంది. మనుషులు లోకం సన్మానిస్తే దేవుడు దూరం ఉన్నాడని, దేవుడు సన్మానిస్తే మనుషులు లోకం నుండి దూరపరుస్తుందని. ఇదే గుర్తు. ఇద్దరి దగ్గర
బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నామంటే మనం అటు వేడిగా కాక ఇటు చల్లగా కాక మునిగచ్చుకున్నామని. మునిగచ్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మన లోకం పొగుడుతుంది, సంఘం పొగుడుతుంది అనుకోండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నోటి నుంచి మూసేసే స్థితిలో ఉన్నామని మనం. సంఘం దేవుడు పొగిడి లోకం మనం తిరస్కరిస్తే మనం బాగున్నట్టు, లోకస్తులు పొగిడి దేవుడు సంఘం దూరంగా పెడితే మనం ద్వేషిస్తున్న దేవుడు దూరం ఉన్నట్టు. రెండిట్లో మెయింటైన్ చేస్తున్నామంటే మాత్రం, రెండింటిని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే మాత్రం మూసేసే స్థితిలో ఉంటాం మనం గుర్తుపెట్టుకోవాలి. అది ప్రార్థన చేస్తాము, కళ్ళు మూసుకుందాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు.